పరువు తెలుగు వెబ్ సిరీస్. ఇది ఓ పరువు హత్య చుట్టూ జరిగే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇంక ఈ సిరీస్ ఎలా ఉందంటే బాగుంది, చాలా బాగుంది. కానీ వెబ్ సిరీస్ అనగానే అడల్ట్ సీన్స్ పెట్టడం లేదా బూతులు అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడడం అవసరమా ఇదంతా? వెబ్ సిరీస్ తీసే మేకర్స్ అందరూ అలానే ఉన్నారు. ఇంత మంచి సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడాల్సింది, కానీ బూతుల వల్ల ఇండివిజువల్గా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. పల్లవి అలియాస్ డాలీ తను తమ కులం కాని సుధీర్ని ప్రేమించి ఇంట్లో పెద్దలను ఎదిరించి హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది. ఎక్స్ఎంపీ అయిన తన పెదనాన్ని చనిపోయాడని తెలిసి సుధీర్తో కలిసి అక్కడికి వెళ్ళాలనుకుంటుంది. అప్పుడు తన బావ అయిన చందు కారులో ముగ్గురు కలిసి వెళ్తారు. అలా వెళ్తుంటే మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల డాలీ అండ్ సుధీర్ వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఆ ఇన్సిడెంట్ నుంచి బయటపడడానికి వాళ్ళిద్దరూ ఏం చేశారు అనేది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళకు సొసైటీలో ఎదురయ్యే అవమానాలు, అలాగే తన అభిమాన హీరో గురించి చందు క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్, సొసైటీలో ఉండే కుల వివక్ష లాంటి పాయింట్స్ ని చాలా బాగా డీల్ చేశారు డైరెక్టర్స్. మొత్తం 8 ఎపిసోడ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని ఆడియన్స్ లో కలిగించడంలో డైరెక్టర్స్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. పల్లవిగా నివేత పేతురాజు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయిగా ఎమోషనల్ రోల్ బాగానే చేసింది. నరేష్ అగస్తి కూడా తన నేచురల్ పర్ఫార్మెన్స్ తో సిరీస్ మొత్తం ఒక సెటిల్డ్ యాక్టింగ్ తో బాగానే చేశారు. అలాగే నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ లో నాగబాబు, పోలీస్ ఆఫీసర్ గా రాజకుమార్ కసిరెడ్డి యాక్టింగ్ కూడా బాగుంది. స్వాతిగా ప్రణీత పట్నాయక్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ బాగానే ఉన్నా రొటీన్ గా ఎండ్ చేశారు. అలాగే ఈ సిరీస్ ముందుకు వెళ్లే కొద్దీ చాలా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. కొత్త కొత్త లేయర్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్లారు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే కొత్త క్యారెక్టర్తో నెక్స్ట్ సీజన్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇంకా ఓవరాల్గా సిరీస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా థ్రిల్ చేస్తుంది.